నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. తమిళనాడులోని కోయంబత్తూరికి చెందిన కలై అరసి గారి అనుభవం ఇది. గత సంవత్సరం మా అమ్మగారికి తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి వచ్చింది. దీని కారణంగా ఆమె ముఖము మరియు మొత్తం శరీరం తీవ్రంగా వాపుకు గురి అయింది. ఆమె తరచుగా వాంతులు విరేచనాలతో బాధపడుతోంది. ఈ లక్షణాలతో పాటు ఆమెకు ఛాతీ నొప్పి కూడా రావడం ప్రారంభమైంది. అమ్మ పరిస్థితి మరింత దిగజారడం చూసి మేము ఆమెను ఆసుపత్రికి తరలించాము. ఆమెను పరీక్షించిన తర్వాత ఆమెకు గుండెపోటు వచ్చిందని వైద్యులు మాకు తెలియజేసి చికిత్స ప్రారంభించడానికి వెంటనే ఆమెను ఐసీయూలో చేర్చారు. ఆమె గుండె మరియు మూత్రపిండాలు రెండూ ప్రభావితమైనందున ఆమె బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు మాకు చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో అక్కడ జరుగుతున్న సహస్రనామ హోమంలో పాల్గొనడానికి నా కుమార్తెను సత్యలోకానికి పంపాను. మా అమ్మాయి తన అమ్మమ్మ కోలుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థించి దైవిక ఆశీస్సులు కోరుతూ గోల్డెన్ రాక్ చుట్టూ 108 ప్రదక్షిణలు చేసింది. హోమం సమయంలో ఆమె తన అమ్మమ్మ చుట్టూ దైవిక రక్షణా కవచం ఉంచి ఆమె ప్రాణాలను కాపాడమని శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను ప్రార్థించింది. అదే సమయంలో నేను కూడా ఆసుపత్రిలో పూర్తి శరణాగతితో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల దివ్య కృపను కోరాను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ యొక్క అపారమైన కరుణ మరియు కృప ద్వారా హోమం తర్వాత మరుసటి రోజే మా అమ్మగారి స్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఆమెను ఐసీయూ నుండి సాధారణ వార్డుకు తరలించారు. 1 వారంలోనే ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చింది. నా తల్లి ప్రాణాలను కాపాడి వారి అనంతమైన కృపతో ఆమెకు నూతన జన్మను ప్రసాదించిన దైవిక రక్షణా ప్రదాత కరుణామయుడు శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నా హృదయపూర్వక వినయపూర్వకమైన ధన్యవాదాలు మరియు అనంతకోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.